మన ఏ టు జెడ్ లంచ్ బాక్స్ సిరీస్లో ప్రీవియస్ వీడియోస్లో బీ ఫర్ బెండి రైస్ని చూసాం కదండి. ఈ రోజు లెటర్ వచ్చేసి సి ఫర్ క్యాబేజ్ రైస్ని చేస్తున్నాను. దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోవాలండి. క్యాబేజ్ వేసి కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత క్యాబేజ్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా అవుతుందండి. అప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకుని అవి త్వరగా ఫ్రై అవడానికి చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. అలానే పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఈ పచ్చిశనగపప్పు ఈ క్యాబేజ్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని అలానే సాల్ట్, కారం, గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ అన్నానికి పట్టేటట్లుగా కలుపుకుని చివరిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే క్యాబేజ్ రైస్ రెడీ అండి. మరో లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ అండి.